హైదరాబాద్ జేఏసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సభ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథులుగా మధుయాష్కి గౌడ్, గౌరవ అతిథులుగా తీన్మాన్ మల్లన్న, గౌరవ అతిథులుగా శ్రీ దాసరి శ్రీనివాస్ అతిథులుగా విచ్చేసి 2024 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్యాలెండర్ను ఆవిష్కరించారు. పనిచేస్తున్నాము అందరము మన ఏకమైతము అప్పుల కోసం మనమంతాము కట్టి మన నడవాలన్నా కట్టి మన నడవాలన్నా కట్టి మన నడవాలన్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగులము అందరము మన ఏకమైతము మనందరికి కూడా పోవాలనేది ఇవాళ తాపత్రయం. దీంట్లో వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది. ఏ పని అయితే ఎంతకాలం ఉంటుందో ఆ పనిలో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఉద్యోగులను పెట్టరాదు. కొన్నిసార్లు విచిత్రమైన పనులే రెగ్యులర్ గా వస్తుంటాయి. అట్లాంటి దానికి ఒక రెగ్యులర్ కార్మికుడిని పెట్టవలసి వస్తుంది. మేము ఉమెన్స్ కాలేజీలో ఉన్నప్పుడు స్నేక్ క్యాచర్ అని ఒక ఉద్యోగి ఉండే, మాకే నవ్వొస్తుండే స్నేక్ క్యాచర్ ఏంటంటే. ఆ కాలేజీలో బాగా పాములు తిరుగుతుంటాయి. ఆ పాములను కట్టడి చేయడానికి ఫ్రీ ఉన్నప్పుడు వేరే పనులు కూడా చెప్తారు ఆయన, కానీ ఆ పాములను కట్టడి చేయడానికి ఆయన బాధ్యత అప్పచెప్పింది. దొరికితే పట్టుకుపోయి బయట వదిలిపెట్టడం ఇట్లాంటి పనులన్నీ ఆయన చేస్తుండే. అంటే రెగ్యులర్ పని ఉంది కాబట్టి రెగ్యులర్ ఉద్యోగి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ పని అయితే రెగ్యులర్ గా ఉంటుందో ఎల్లకాలం ఉంటుంది. ప్రతిరోజు ఆఫీస్ ఉడవాలి, రెగ్యులర్ పని. ప్రతిరోజు గార్డెన్లో ఆఫీసు తోటను సరి చేయాలి, ఎల్లకాలం ఉండే పని. ఈ ఎల్లకాలం ఉండే పనికి అవుట్సోర్సింగ్ వాళ్ళను కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించరాదనేది సుప్రీంకోర్టు మార్గదర్శకం. రెండో మార్గదర్శకం సుప్రీంకోర్టు ఏమన్నదంటే, నువ్వు రెగ్యులర్ చేస్తావో చేయమో అది వేరే మాట, కానీ సమాన పని చేసేటప్పుడు సమాన అర్హతలు ఉంటే సమానమైన వేతనం ఇవ్వాలని పంజాబ్ నుంచి ఉద్యోగులు తీర్పు సారాంశమైంది. ఇద్దరు ఒకే అర్హతలు కలిగి ఒకే పని చేస్తున్నప్పుడు వేరు జీతాలు ఇవ్వకూడదు. ఇద్దరు లెక్చరర్లే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రీసెర్చ్ చేసి ఉంటేనే యూనివర్సిటీలో లెక్చరర్లు అవుతారు. కానీ ఇద్దరికి సమానమైన వేతనం ఇవ్వకపోవటము రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది? సమానమైన హోదాలో ఉండి సమాన అర్హతలు కలిగి ఉంటే సమానమైన పని చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక డ్రైవర్ రెగ్యులర్ ఉంటాడు, ఒక డ్రైవర్ అవుట్సోర్సింగ్ ఉంటాడు. అర్హతలు ఇద్దరిని కూడా ఒకటే. లైసెన్స్ ఉండాలి, 7వ తరగతితో 10వ తరగతితో పాస్ అయి ఉండాలి. అప్పుడు ఇద్దరికి సమానమైన జీతం ఇవ్వాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లడానికి విచ్చేసినటువంటి పెద్దలకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు అన్న మధుయాష్కి గౌడ్ గారికి, అలాగే సార్కి, అలాగే మిత్రుడు కాళోజీ శ్రీనివాస్ గారికి, అలాగే ఐఎన్టీసీ నాయకులకు, అలాగే మన సోదరి సౌజన్య గారికి, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ చెయ్యే ఆగమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలనేటువంటి జీవోలు తీసుకొచ్చింది. 4,900 8,400
6,200 ఉన్నదాన్ని 10,900. ఇట్లా గత కాంగ్రెస్ పరిపాలనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెంచుకుంటూ వచ్చారు. ఇక మొన్న పోయినటువంటి నియంత గారు ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇచ్చిపెట్టి ₹1,00,000 ఉన్న ముఖ్యమంత్రి జీతం 4,10,000 చేసుకుంటూ ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. ఏమైనా పెరుగుదల ఉందంటే వీటిలో పెరుగుదల కనిపిస్తా ఉంది. ఈ ఏజెన్సీ వ్యవస్థ గురించి మనందరికంటే కూడా మీరు ఒకసారి కేసీఆర్ గారిని పిలుచుకుంటేనే బాగుంది. ఆయనకు తెలిసిన ఏజెన్సీ విషయాలు ఎవరు నిలవయి. ఎందుకంటే దుబాయ్ ఏజెంట్ దగ్గర నుంచి ఆయనే కదా, అక్కడి నుంచి ఆయనకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసారు. సరే, ఇది మరి ఎవరు ముందుకు పడి తీసుకొచ్చారో మీ అధ్యక్షుడు పులి అయిన తర్వాత మీకు పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. పులి లక్ష్మయ్య, ఆయన పేరే పులి లక్ష్మయ్య. 19 మంది ఉన్నారు. అందరూ పులే మీదిక్కున్న తర్వాత ఇది ఆగది. వాస్తవానికి కూడా వీళ్ళ డిమాండ్లు కూడా పెద్దగా ఈ డిమాండ్లనే కనిపిస్తలేవు. ఇవి అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పే స్కేల్ రూపంలో ప్రతి ఉద్యోగికి జీతం ఇవ్వాలి. దీంతో ఏ కాల భారం పడతలేదు సర్కార్ మీద. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డు మంజూరు చేయాలి. ఆరోగ్యశ్రీ మొన్న పెంచారు, అదనంగా పెట్టేసారు. అది ఇంప్లిమెంట్ అయితేనే ఉన్నది. విశ్వాల్ కమిటీ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి. అన్ని శాఖలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల జీతాలు, ఏరియర్స్, పిఎఫ్ బకాయిలు చెల్లించాలి. అన్ని శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. అంటే గత పాలకులు కూడా చాలా సార్లు పెట్టింది ఈ అంశాలని. ఇవి అన్ని చేయాలని చేయలే. కేసీఆర్ కరోనా వస్తే జీతంతో కూడిన వేతనం తీసుకొని పన్నడంలా, కానీ మనకైతే అన్ని శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమిగా ఉద్యోగి సర్వీస్ లో మరణించిన లేదా రిటైర్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే మెల్లగా ఏం రాసుకొచ్చారంటే రెగ్యులరైజ్ దాకా రాసుకొచ్చారు మెల్లగా. ఇక్కడ ఏమేమి ఉందంటే వ్యవస్థ దీంతో జరిగే కథ చెప్తా. ఇప్పుడే నేను పెద్దలు చెప్తా ఉన్నా ఏం జరగబోతా ఉంది. ఇది ఎప్పుడో ఏజెన్సీ బాంబు వేలుతుంది. ఇది ఈ ఆటం బాంబు ఇప్పుడు కాకుండా ఇంకా 5 ఏళ్ల కన్నా వెళ్తుందన్నా అని చెప్తూనే ఉన్నా పెద్ద మనిషికి. ఏజెన్సీలను రద్దు చేయాలి. ఈ ఏజెన్సీలన్నీ ఎవరికి ఆలేనా? ఏజెన్సీ కేసీఆర్ ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏజెన్సీని రద్దు చేస్తుంటుంది. అయితే ఈ ఏజెన్సీలు రద్దు చేసిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఖజానా నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు నెలలో 1 తారీఖు వచ్చేటట్టు చూడాలనేది డిమాండ్. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక ఎట్లాగో ఇస్తారు కాబట్టి మనం టైం స్కేల్ అమలు చేయాలని నెక్స్ట్ డిమాండ్ ఉంటుంది. అదే కాదు, టైం స్కేల్ అమలు చేయాలనేది రెండోది. టైం స్కేల్ అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళకి మనం సమానం ఇస్తున్నప్పుడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు గుర్తించారనేది మూడోది. ఇది జరగబోయే పరిణామం ఇదే. అవునా కాదా? ఇది కొంతమంది చెప్పారు కానీ నేను చెప్తున్నా ఓపెన్ గా జరిగే కథ ఇదే. ఇది అయిన తర్వాత కోర్టు పోతుంది పంచాయతీ. ఎట్లా పోతుంది కోర్టు కంటే అప్పటికి చెప్తున్నా నేను, ఇంకో 5-10 ఏళ్ళకి జరిగేది చెప్తున్నా. ఇప్పుడే కోర్టుకు పోయి ఏమంటారంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, మాకు టైం స్కేల్ ఇస్తా ఉంది, ప్రభుత్వం ఉద్యోగులు చేయాల్సిన పని అంతా మేము చేస్తా ఉన్నాం, కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం న్యాయబద్ధమైందని మీరు కోర్టుకు పోగానే అటుకేని ప్రభుత్వం దిగుతుంది. దిగేమంటది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా వీళ్ళు ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి ఇది కుదరదని వాళ్ళు వాదిస్తారు. ఇదే అవుతుంది. కాబట్టి ఒక 5-6 నుంచి 10 సంవత్సరాల వరకు ఏ పంచాలు లేకుండా ఇల్లు ఉన్న డిమాండ్లన్నీ అమలు చేయొచ్చు. ఈ అసలు పంచాల 10 ఏళ్ల తర్వాత ఉన్నది. కాబట్టి నాకు అర్థమైతేనే ఉంది చూస్తుండే యాడికి వెళ్ళకపోతున్నారు దీన్ని అని. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. పైసలే పడతలేదు మీద భారం అయితే ఖాళీ అంటారు కదా.
కాబట్టి నాకు తెలిసి ఇది పెద్ద డిమాండ్ కాదు, పెద్ద విషయం కూడా కాదు. ఇది గౌరవ పెద్దలు మధు యాస్కన్న గారి మీద మీరు కొంత భారం వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఖర్చు లేని పని అన్న చేస్తాడన్న నమ్మకం నాకు కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ తెలుసు, ఆయన బోలా మనిషే, ప్రజల మనిషే. ఇటువంటిది అయితే జల్దిన చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు. కేసీఆర్ మొత్తం ఫుట్బాల్ గుడి కాడికే లేపుకొని పోయిండు, ఏం లేకుండా రాష్ట్రాన్ని అంతా ఖతం చేసిండు. సో ఈ పరిస్థితుల్లో ఈ దళారీ వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిర్మూలించడం అంటేనే మిమ్మల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత, పెద్దలు తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నా. ఇక ఏజెన్సీ వ్యవస్థ గురించి నా దగ్గరికి కనీసం 10 రోజులలో 2-3 వస్తారు. వచ్చి సార్ మాకు 2 రోజులు కట్ చేసిందని అడిగితే నన్ను ఉద్యోగాలకు ఏం తీసేసింది సార్ అంటాడు ఆయన. అసలు వీళ్ళ హక్కులన్నీ ఏజెన్సీ కట్టబెట్టబడి ఉంటాయి. వాళ్ళ దయగా వాడు ఉండమంటే ఉండాలి, పోమంటే పోవాలి అంతే. అసలు వీడెవడు ఇంత నడిపిట్లా? ఈ ఏజెన్సీడు ఎవడు? ఈ ఏజెన్సీడు నేను ఒకసారి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ పోయినా. ఆడ నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాను పోయినా. ఆ ఏజెన్సీ కార్మికులంతా కూర్చొని ధర్నా చేస్తే కూర్చో అంటే నేను కూడా కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏంటంటే, ఇగో సార్ మా పేరు మీద వచ్చే జీతం గింత, మా చేతికి వచ్చేది గింత. నౌకరు 8 గంటలు చేయాలంటే వాడు 10 గంటలు 12 గంటలు చేపిస్తాడు. మీరుకే జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం చేసుకొని బతకాలో తెలియదు. ఇట్లా రకరకాల పడతా ఉంటారు. 6 లక్షల ఓట్లు ప్రజాస్వామ్యానికి వేసి మేము గెలిపించిన తర్వాతనే ఉన్నప్పుడు అప్పుడే మేము అందరం కలిసి మన మదాస్కన్న గారికి పోయినాం. అన్న గారు ఒకటే హామీ ఇచ్చిన ఆ రోజు మాకు, మీరు గ్రామాలలో తిరగండి, ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైన పరిపాలన ప్రజలకు మీరు తెలియజేయండి, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా దగ్గరికి రండి అడగండి అని ఆ రోజు మాకు వెన్ను తట్టి మాకు ధైర్యం ఇచ్చి మాకు అందరం ఇచ్చినందుకు ముందుగా మనందరి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు ఆ స్ఫూర్తితోనే మనందరం కూడా మేము తిరిగినాం ఆ రోజు గ్రామాలలో. ఈ రోజు ప్రజా పరిపాలన మనం తెచ్చుకున్నాం. ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ పెడితే మొత్తం అందరికీ న్యాయం జరుగుతుంది. నిన్న 7,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే 1,50,000 ఉద్యోగాలు ఈ ప్రజా ప్రభుత్వం కూడా మాకు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకనే అన్న వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అయిన అవుట్ సోర్సింగ్ వేదిక ముందున్న వాళ్ళకి, వేదిక పైన ఉన్న వాళ్ళకి, ఇటు చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా మీ ఆవేదనను వింటూ, సోదరి సౌజన్య అప్పుడు ఎన్నికల సమయంలో అంతకుముందు కూడా తెలుసు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన మా యొక్క జీవితం కూడా న్యాయవాదిగా ప్రారంభించడం జరిగింది. నేను న్యాయవాది కూడా పౌర హక్కుల సంబంధించిన నాయకుడు, న్యాయవాది కేజీ కన్నబెల్లి గారి దగ్గర ఇప్పటికి కూడా వేరే కాంట్రాక్టర్ కమిషన్ లేవు. బతికేది కూడా న్యాయవాది వృత్తిపైన బాధ్యత. కాబట్టి మీ యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చింది ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా మీ తరఫున వాదించే న్యాయవాదులు చెప్తారు. నా జీవితం న్యాయవాదులతో కొనసాగుతుంది కదా, పార్లమెంట్ సభ్యుడే ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. ప్రజా జీవితంలో నేను తీసుకున్న ప్రతి చర్యను మీకు వివరిస్తూనే ఇవాళ తెలంగాణలో మార్పు వచ్చిందానికి నిదర్శనం మన హక్కుల గురించి మాట్లాడుకునే అవకాశం ఇవాళ రవీంద్ర భారతిలో వస్తుందనంటే, గతంలో ఇంతకుముందు తీర్మానం మల్లన్న చెప్పినట్టుగా దుబాయ్ శేఖర్గా ఉండి శేఖర్ మామైన మీరు తీర్మానం మల్లన్న సినిమా పాతాళ భవిష్యత్తు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పాతాళ భవిష్యత్తు ప్రభుత్వంలో ఉద్యమంలో మాట్లాడిన తీరు, అతను మన యొక్క తెలంగాణ బిడ్డల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అమలుకు నోచగనటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతున్న ముఖ్యమంత్రి అవుతాననే దురుద్దేశంతోనే, దుర్బుద్ధితోనే ఉద్యమంలో జరిగిన ప్రొఫెసర్ కూడా మీరందరినీ విప్పించి మాట్లాడింది. వాళ్ళ ప్రజల ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కొరకై ప్రజాపాలనని ప్రజలకు తీసుకొస్తానికి తీసుకున్న హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నేను, కన్వీనర్గా తీన్మార్ మల్లన్న యొక్క పాత్ర, మా బాధ్యతను మీరు నెరవేర్చడానికి కొరకు మమ్మల్ని పిలిచినని భావిస్తున్నాను తప్ప ఇక్కడ సత్కారానికి కూడా కాదు. గత ప్రభుత్వం సోదరుడు కాళోశ్వరం మీకు వినిపించినాడు. గత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర రాకముందు ఉద్యమ క్రమంలో ఏం చెప్పినాడు, ముఖ్యమంత్రి అయినాక ఏం మాట్లాడినాడు, తను మాట్లాడినంత కూడా మోసమే. నేను ఎందుకు నా జీవితం న్యాయవాదికి చెప్తున్నాను, అతని జీవితం అంతా కూడా మోసపూరిత ప్రారంభమైనది. ఢిల్లీలో ఉంటూ బరసాతిలో ఉంటూ దుబాయ్కి పంపించే ఎంప్లాయీస్ పేదోళ్ళని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దుబాయ్కి వెళ్ళేటోళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ పోతారు. వాళ్ళ దగ్గర కమిషన్లు తిని లేబర్ కాంట్రాక్టర్గా ఉంటూ మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను కోదండరాం సార్ బయటి పదార్థాలు ఎప్పుడు అక్కడ ఇతనితో దుబాయ్కి వచ్చి పనిచేస్తున్నామని చెప్పారు. ఇతని నిక్ నేమ్ ఏమంటే కేసీఆర్ది దుబాయ్ శేఖర్, ఆ శేఖర్ మామని పిలుచుకోలేదు. తన జీవితం అంతా కూడా మోసపూరితమే మొదలైంది. అందుకే ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంతకు తమ్ముడు చెప్పినాడు, గతంలో ఆల్సేషన్ కుక్కలను ఉండేది, వాటి పెంపకాన్ని బాగా ఖర్చు అయ్యేది. సోమేష్ కుమార్ బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు అయిందనంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ ఆల్సేషన్ కుక్కలాగానే ఎదిగింది తప్ప చీఫ్ సెక్రటరీ పనిచేయదు. అతని భార్య పైన ఆస్తులు కానీ మొన్న హెచ్ఎండి ఒక అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది, 500 కోట్లు వచ్చింది. వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు, అసలు అతని బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ. వాడు అధికారి ఒక్క అధికారి చేస్తే 500 కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేసి దాడి చేస్తే 100 కోట్లు వెళ్ళాలి, 1000 కోట్లు వెళ్ళాలి. కాగ్ రిపోర్ట్ వచ్చింది, సిఏజీ రిపోర్ట్, దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైననే 49,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తాము. రాహుల్ గాంధీ గారు పదే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పింది, ఊరికే చెప్పింది. వాళ్ళు 80 కోట్లే దానికి ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది 1,80,000 కోట్ల పైన. దాంట్లో ఖర్చు అయింది ఎంత, అదే ఆయాకట్టు కొరకు 34,000 కోట్లతోటి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత చేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది. అదే ఆయాకట్టు క్రితం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినంటే 1,00,000 కోట్ల పైన దోపిడీ జరిగింది. అది ఎవడబ్బ సొమ్మది, మన సొమ్మది, ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము, మనం కష్టించి ట్యాక్స్ కట్టినతో. ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే 5-10 రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళి ఇంత ఉప్పు సప్పు కొనుక్కొని, నూనె కొనుక్కొని, బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని జీఎస్టీ కడతారు. అంటే వాళ్ళు బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు, ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతాం. దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దు, అది అవినీతికి పరిగణిస్తుంది. ఏ డిఫెన్స్ కాంట్రాక్టులలో కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దు అనేది ప్రభుత్వ విధానం. మరి అలాంటి దళారీ వ్యవస్థనైన ఏజెంట్లను పెట్టి పెంచి పోషించి నిన్ననే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొందరు మన ఇంటికి వచ్చి బిల్లు కొట్టేది కూడా బతుకమ్మ పేరుతో బతుక నేర్చిన కవితమ్మ గారు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసే కొన్ని కోట్ల దోపిడీ ఏజెంట్లతో పెట్టి చేస్తా ఉన్నారు అక్కడ విద్యుత్ శాఖలో కూడా. అందరూ చెప్తా ఉన్నాం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాల్సిందే, కానీ ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎందుకంటే ఆ దళారీ వ్యవస్థతో ఎదిగిన వ్యక్తే ముఖ్యమంత్రి అయింది కాబట్టి దాన్ని ఇంకా పెంచి పోషించినాడు. కూతురుని కాడికెళ్ళి కూడా అందరిని దళాలను మార్చినాడు. ఇక్కడ దోసుకుంది జాలక సిగ్గు శరం లేకుండా ఎంతమంది ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డల పుస్తలు తెగుతూ ఉంటే నేను ఒక గౌండ్ల కులానికి చెందిన వ్యక్తినైనా ఈ కల్తీ కళ్ళతోని కానీ తాగుడుతోటి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిసి అలాంటి దందలు కూడా పోలేదు. ఈమె సిగ్గు శరం లేకుండా ఇక్కడ సంపాదించింది చాలకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఎక్కువ, అందరూ 100 కోట్లు పోషించారు.
ఉద్యమ సమయంలో అన్న ఆకి శరద్ పవార్ కూతురును కరుణ కూతురుని తీసుకురమ్మని చెప్పి బతికినాడేది. ఎందుకంటే వాళ్ళు వస్తే డొనేషన్స్ ఎక్కువ వస్తాయి, బయట కలెక్షన్ చేయొచ్చు అని బతుకమ్మ పండుగలు చేసుకుంటూ డబ్బులు కాజేసి మొదలు పెట్టింది. జాగృతని పెట్టి ఏం దగా చేసింది మీకు తెలుసు. ఎవడైతే భూములు కొట్టేసిండో ఫీనిక్స్ నుంచి మిగతా సంస్థల నుంచి డొనేషన్స్ అంటూ తీసుకుంటూ చనిపోయిన రైతుల కొరకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి 300 కోట్లు కాజేసినారు. రోడ్ నెంబర్ 10లో మామూలు అపార్ట్మెంట్లు ఉంటుండే. ఇవాళ బంజారాయిల్స్లోనే హాఫ్ ఎకర్ పైన బంగ్లాలు కట్టుకున్నది. 4-5 కోట్లు విలువ చేసే షాండ్లర్స్ పెట్టుకుంది ఆ ఇంట్లో, సెంట్రలైజ్ చేసి పెట్టుకున్నది. ఇవాళ 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టుగా కొత్తగా మొన్నటి నుంచి రోజు లేచినప్పటికెళ్ళి బీసీ నినాదం ఎత్తుకుంటుంది. మరి మా తీర్మానం వల్ల ఎట్టువారు మరి బీసీల గురించి చాలా మాట్లాడుతూ పోరాటం చేస్తూ ఉంటాడు. పొద్దున్న లేచి టీవీ పెట్టుకొని కూడా క్యూలు ఇస్తూ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆమె మెసేజ్ అయిపోతుంది బీసీల గురించి. అంటే తను సంపాదించిన అక్రమాస్తులంతా కూడా బయటికి తీసుకుని ఉండడానికి కొరకే ఇవాళ బీసీ నినాదం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు ఏం తీసారు వీళ్ళంతా? వాళ్ళు అయ్యేం చేసిండు, తమ్ముడేం చేసిండు, బావేం చేసినాడు, ఏ విధంగా దోసుకున్నారు. గతంలో అంబేద్కర్ శాసనం మాట్లాడుతుంది. అంటే అంబేద్కర్ వారసులకేమో నేరెళ్ళ నుంచి తన్ని తగిలిచ్చి జైల్లో పెట్టించి చంపేసి, అంబేద్కర్ వారసులకి పూలే వారసులకు అసెంబ్లీలో చోటు ఉండదు, వాళ్ళు బయట విగ్రహాలే ఉండాలి. అసెంబ్లీలో ఉండేది మాత్రం ఈ కల్వకుంట్ల కుటుంబం ఉండాలి, వాళ్ళే పెత్తనం చెలాయించాలి. కాబట్టి మీరందరూ గమనించాల్సింది, సరే తిరుపతి మాట్లాడుతూ లక్ష్మీ మాట్లాడాడంటే ఎన్నికల ముందు అన్నకి చెప్తా ఉంటే గ్రామాలకి ప్రసారం చేయమని చెప్పి మీరు కానీ గ్రామాలకే చేసినట్టు పట్టణం చేసినట్టు లేదు. పట్టణం చేసినట్టు నేను కూడా గెలుచుకోలేను. నవ్వు అనిపించినా కూడా సరే గెలిపోవడంతో నాకు సంబంధం లేదు. మన ప్రభుత్వం ఉన్నా అడగని నమ్మని పెట్టదని, ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజల కొరకై ప్రజల దగ్గరికి పాలన ఉన్నట్టుగా ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నాం, సీఎం చూపిస్తూ ఉండే. అంటే ఈ ప్రగతి భవన్ 25 కోట్లు ఖాళీ ఇటలీ నుంచి ఫర్నిచర్ తెచ్చిపెట్టుకోండి అని చెప్పి, కుక్కల షెడ్డుకు 12 లక్షలు, అక్కడ బ్యాడ్మింటన్ కోర్టుకి 2 కోట్లు, దాని నిర్వహణ కొరకి మనవాడు ఆడుకోవడానికి కొరకు ఇంకా 2.5 కోట్లు. ఇదంతా ఎవడప్ప సొత్తు? ప్రజల సొమ్ము దోచుకొని దాచుకునే దుర్మార్గుడు, తెలంగాణ పదాన్ని కూడా తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్న రాక్షసుడు. ఆ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో జరిగిన దోపిడీ లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగినది. ఆ కుటుంబం అడుక్కు తినేది అనుకుండే, చేతుల గిచ్చిల్లి గవా లేకుండే. అతని ఇద్దరు రూమ్మేట్లు, ఆయన సొంత వాళ్ళ అన్న బామ్మడిది నా రూమ్మేట్ మిత్రుడు కూడా. అతను చెప్తున్న బాగ్లింగం పేరులో క్వార్టర్లు ఉంటూ వీళ్ళు సిగరెట్ తాగి సార్ వదిలిపెడుతుంటే సిగరెట్ తాక్కుంటుంటుండే, లేక వదిలిపెట్టిన బీరు తాగి బతకడం కళ్ళకు చంద్రశేఖర్. ఇంకో మిత్రుడు చెప్పినాడు, భోజనజాయ్ మార్కెట్లో 7 ఏళ్ళు కిరాయికుండి కిరాయి కట్టలేదు. తెలంగాణ రాకపోయింటే గులాబీ పార్కుడు గులాబీలు అనుకుంటుండే భోజనజాయ్ మార్కెట్. కానీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చి దోచుకున్నాడు, దాచుకున్నాడు. ఆ సంపదను బయటకు అప్పించాల్సిన అవసరం. హలో ఇది మన మంచిగా కూడా హక్కుల కోసం ఆశపడ్డ ఓరియన్ జర 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 మీరు చూడు జర జర కన 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 మీ పూలు కల అందరము మరి ఏకమైనం ఔషధో తెగు ఉద్యోగులము ఔషధో తెగు ఉద్యోగులము ఔషధో తెగు ఉద్యోగులము బల 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 తీర తెలంగాణ మనకి పూరు తెలంగాణ పోరాడే గడ్డ మనది బ్రహ్మదేవ మనది తీర తెలంగాణ మనకి పూరు తెలంగాణ పోరాడే గడ్డ మనది బ్రహ్మదేవ మనది 30 ఏళ్లుగా పనిచేస్తున్నాము అందరము మన ఏకమైతము హక్కుల కోసం మనమంతామని కడుపు కట్టి మరి నడవాలన్నా కడుపు కట్టి మనం నడవాలన్నా కడుపు కట్టి మనం నడవాలన్నా ఔషధోద్యోగులము అందరము మన ఏక